తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు ఇప్పటికీ పాత నోట్లను హుండీలో కానుకలుగా సమర్పించుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ 2000 రూపాయల నోట్లు పరాకామండ్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. హుండీలో కానుకలుగా భక్తులు సమర్పిస్తుండటంతో నోట్లను మార్చలేక టీటీడీ అవస్థలు పడుతోంది. వాటిని భద్రపరచలేక తంటాలు పడుతోంది. పెద్ద నోట్లు రద్దయి 10 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇంకా తిరుమల శ్రీవారి హుండీలో ఈ నోట్లు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ప్రతి నెల శ్రీవారి హుండీలో పాత 500, 1000 రూపాయల నోట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి నెల 20 లక్షల విలువ చేసే 500, 1000 రూపాయల నోట్లు సమర్పిస్తున్నారు. ప్రతి నెల 35 లక్షల విలువ చేసే 2000 రూపాయల నోట్లు కూడా వస్తున్నాయి. ఇలా టీటీడీ 100, 400 కోట్లకు పైగా 500, 1000 రూపాయల నోట్లున్నాయి. పాత నోట్లను మార్పిడికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది టీటీడీ. అయితే ఆర్బీఐ మాత్రం కేవలం 2000 రూపాయల నోట్లను మాత్రమే మార్చేందుకు అనుమతించింది. ఇప్పటికే రద్దయిన 2000 రూపాయల నోట్లను 98% ఆర్బీఐ జమ చేసుకుంది. కానీ 500 నోట్లు తీసుకోకపోవడంతో అనుమతించడం లేదు. దీంతో టీటీడీకి పాత నోట్లు సమస్యగా మారాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు ఇప్పటికీ పాత నోట్లను హుండీలో కానుకలుగా సమర్పించుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ 2000 రూపాయల నోట్లు పరకామణిలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. హుండీలో కానుకలుగా భక్తులు సమర్పిస్తుండటంతో నోట్లను మార్చలేక టీటీడీ అవస్థలు పడుతోంది. వాటిని భద్రపరచలేక తంటాలు పడుతోంది. పెద్ద నోట్లు రద్దయి 10 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇంకా తిరుమల శ్రీవారి హుండీలో ఈ నోట్లు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ప్రతి నెల శ్రీవారి హుండీలో పాత 500, 1000 రూపాయల నోట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి నెల 20 లక్షల విలువ చేసే 500, 1000 నోట్లు సమర్పిస్తున్నారు. ప్రతి నెల 35 లక్షల విలువ చేసే 2000 రూపాయల నోట్లు వస్తున్నాయి. ఇలా టీటీడీలో 100, 400 కోట్లకు పైగా 500, 1000 రూపాయల నోట్లు వస్తున్నాయి. పాత నోట్లను మార్పిడికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది టీటీడీ. అయితే ఆర్బీఐ మాత్రం కేవలం 2000 రూపాయల నోట్లను మాత్రమే మార్చేందుకు అనుమతించింది. ఇప్పటికే రద్దయిన 2000 రూపాయల నోట్లను 98% ఆర్బీఐ జమ చేసుకుంది. కానీ 500 నోట్లు తీసుకోకపోవడంతో అనుమతించడం లేదు. దీంతో టీటీడీకి పాత నోట్లు సమస్యగా మారాయి. కొంతమంది భక్తులు స్వామివారిని కూడా బురిడి కొట్టిస్తున్నారు. శ్రీవారికి చెల్లని నోట్లను కానుకలుగా సమర్పిస్తున్నారు. శ్రీవారికి నిత్యం హుండీ ద్వారా 5 కోట్ల వరకు కూడా ఆదాయం లభిస్తూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా స్వామివారికి చెల్లని నోట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో 2016 నవంబర్లో డిమానిటైజేషన్ ప్రకటించారు. అప్పట్లో ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. మొత్తం డిసెంబర్ 30 లోపల వాటిని మార్పిడి చేసుకోవాలి. అటు తర్వాత అవి చెల్లుబాటులో ఉండవు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి కూడా స్వామివారికి సంబంధించి చెల్లని నోట్ల బెడద కొనసాగుతూనే ఉంది. స్వామివారికి 2017 జనవరి 1వ తేదీ నుంచి కూడా ఏవైతే రద్దయిన 500, 1000 రూపాయలను భక్తులు కానుకలుగా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి టీటీడీ అనేక సార్లు విజ్ఞప్తులు తీసుకువెళ్లడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖకు కూడా ఈ టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకువెళ్లడం జరిగింది. టీటీడీ వద్ద రోజు రోజుకు పేరుకుపోతున్నటువంటి చెల్లని నోట్ల మార్పిడి కోసం ప్రయత్నించింది. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఈ నోట్లను ఏమి చేయాలన్నటువంటి మీమాంసలో ప్రస్తుతం టీటీడీ ఉంది. దీంతో ప్రస్తుతం నోట్లను అయితే టీటీడీ ట్రెజరీలోనే భద్రపరుస్తూ వస్తుంది. దాదాపు 400 కోట్ల వరకు కూడా ఈ రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల ప్రస్తుతం టీటీడీ వద్ద నిల్వగా ఉన్నాయి. ప్రస్తుతం అంటే ఇవాల్టి రోజు కూడా స్వామివారికి ప్రతి నెల 20 లక్షల రూపాయల వరకు కూడా ఈ రద్దయినటువంటి 500,
రూపాయల నోట్లను భక్తులు కానుకలుగా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు 2003లో రద్దు చేసినటువంటి 2000 నోట్లను కూడా ఇప్పటికీ కూడా భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి నెల స్వామివారికి 35 లక్షల వరకు కూడా రద్దయినటువంటి 200 నోట్లు భక్తులు కానుకలుగా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో ప్రస్తుతం అయితే ఆర్బీఐ ద్వారా వీటిని మార్పిడి చేసుకునేటటువంటి సౌలభ్యం ఉండడంతో టీటీడీకి ఈ రద్దయిన నోట్ల కారణంగా 2000 నోట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే లేవనే చెప్పుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్బీఐ వద్దకు ఈ నోట్లను తీసుకెళ్లి టీటీడీ మార్పిడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే స్వామివారికి సంబంధించి భక్తులు నమ్మకంతో సమర్పించేటటువంటి కానుకల్లో వారు ఇలా చల్లని నోట్లను సమర్పించడంపై కొంతమంది అనుమానాలు అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ వద్ద భారీగా పేరుకుపోతున్నటువంటి 500, రూపాయల రద్దయిన నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్రం కూడా ఒక స్పష్టత ఇవ్వవలసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తే తప్ప టీటీడీ వాటిని ఏం చేయాలన్నటువంటి అంశంపై నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ట్రెజరీ ఈ రద్దయిన నోట్లతో నిండిపోతున్నటువంటి పరిస్థితి టీటీడీలో అయితే కొనసాగుతుంది. ఇది తిరుమలలో రద్దయిన నోట్ల కారణంగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.